టాక్ పాయింట్ వైజ్ ఫస్ట్ పాయింట్ ఏంటి, మీరు ప్రస్తుతం క్లాస్ జరుగుతున్న ప్లేస్ కి హాస్పిటల్ డిస్టెన్స్ అవును మ్యామ్ 2 km పైగా అది ట్రెక్కింగ్ చేయాలి మ్యామ్, కొండ నుంచి దిగి పై కొండ ఎక్కలేదు. సెకండ్ పాయింట్ ఇస్ ఇన్ టైం క్లాసెస్కి వెళ్ళట్లేదు. ఎస్, సో వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ మీకు మీ ప్రెమిసెస్ లో ఉండే క్లాస్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిపేర్ కాదు మ్యామ్, దాంట్లోనే కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయాలి. ఇంకో బిల్డింగ్ పైన ఇంకో రిపేర్ బిల్డింగ్. ప్రాబ్లం గురించి మేమే కాదు, చాలా మా సీనియర్స్ వాళ్ళు కూడా చాలా దీని గురించి మాట్లాడారు. ఈ ప్రాబ్లమ్స్ రాజకీయ నాయకుల దాకా మీడియా దాకా అందరి దాకా తీసుకెళ్ళారు. రాజకీయ నాయకులు మారిపోయారు కానీ మా బిల్డింగ్స్ ఇంకా మారలేదు. ఈ ప్రాబ్లం గురించి ఇంకా రైజ్ చేయడం వల్ల మా ప్రిన్సిపల్ గారు మాట్లాడిన తర్వాత మాకు ఉమెన్స్ కాలేజ్లో పక్క కాలేజ్ శాంక్షన్ చేశారు. ప్రజెంట్ అక్కడ ఉండమని అక్కడ శాంక్షన్ చేశారు. అక్కడికి ఉండడానికి అక్కడ స్ట్రెంత్ సుమారుగా ఒక 1300 మంది ఉంటారు, మేము ఒక 1200 మంది. అంతమంది స్ట్రెంత్కి అక్కడ క్లాస్ రూమ్స్ అసలు సరిపోవట్లేదు. పైగా మేము ఆ క్లాస్ రూమ్స్కి ఆ ఉమెన్స్ కాలేజ్కి వెళ్ళాలంటే మేము సుమారుగా 2 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి వెళ్ళాలి. ఒక కొండ ఎక్కి ఇంకో కొండ దిగి వెళ్ళాలి. మాకు చాలామంది హ్యాండిక్యాప్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళు వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. పైగా లేడీస్ నడవడానికి చాలామంది కల్తీలు పడిపోతున్నారు, హాస్పిటల్ ఫాలో అవుతున్నారు. వెళ్తున్నాం, మళ్ళీ వస్తున్నాం, క్లాస్ వెళ్తున్నాం. ఇప్పుడు మేము ఉన్న క్లాస్ రూమ్స్ తెచ్చులు పడి రోజు పడుతుంది, మేమే క్లీన్ చేసుకుంటున్నాం. మాకు ఇప్పుడు దీని మీద చాలా వరకు ఇప్పటివరకు మా ఏరియాలో ఉన్న పొలిటీషియన్స్ అందరినీ కలిసాం, కానీ ఎవరి నుంచి రెస్పాన్స్ రాలేదు. అందుకే మేము ఇంతమంది స్టూడెంట్స్ ఇక్కడ రావాల్సి వచ్చింది. మాకు మా బాధ బిల్డింగ్లో కూర్చొని ధైర్యం మాకు ఉంది. కాకపోతే ఆ పెచ్చుల పైన ఎవరి మీద పడి ఎవరైనా జరగడం జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు. మా కొంచెం మేము క్లాస్ వల్ల ధైర్యంగా చెప్పారు కదా, ఏం చెప్పారు? ప్రాబ్లమ్ చెప్పండి రా. సబ్స్క్రైబ్ పెట్టారా? సార్ మీకు ఇస్తారు. మేము గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అరకు వ్యాలీలో నుంచి వచ్చిన స్టూడెంట్స్ అండి. మాకు బిల్డింగ్ అనేది చాలా పాడైపోయింది. మేము బిల్డింగ్ కోసం చాలాసార్లు ఇక్కడికి ఇంటిమేట్ చేసాం. చాలా న్యూస్ ఛానల్స్ వాళ్ళు వచ్చి కూడా మాకు వచ్చి మేము చెప్పేవాడిని రికార్డ్ చేసుకొని వెళ్ళేస్తారు. బట్ ఏంటి అంటే మేము మా బిల్డింగ్ కోసం చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాం. మేము 1000 మెంబర్స్ దాకా స్టూడెంట్స్ ఉన్నాం. సో మా బిల్డింగ్ అనేది కొంచెం శాంక్షన్ చేయాల్సిందిగా ఉంటుంది. ఎందుకంటే ఆ బిల్డింగ్ అనేది చాలా బాగాలేదు. మేము అక్కడ వెళ్ళి కూర్చుంటే ఏ టైంలో ఏ పెచ్చు పడిపోద్దు అన్న భయంతో ఉంది. సో ఎండాకాలం అంతా పడలేదు, వర్షాకాలంలో ఎప్పుడు వర్షం పడినా ఆ పెచ్చులు ఊడిపోయి పడిపోతుంది. మేము అక్కడ క్లాసెస్ తీసుకున్నట్లయితే ఒకసారి ఆల్రెడీ ఒక 2-3 మీద కూడా పడింది. సో ఈ ప్రాబ్లమ్ని తీసుకొని వాళ్ళు మాకు ఇంటిమేట్ మా బిల్డింగ్ శాంక్షన్ చేస్తారని కోరుకుంటున్నాను.